హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము గుప్పుడు చేపల కన్నా వేసాం. ఇదేనా బాగా గుప్పుడు చేపలు అంటే ఏంది అనుకుంటున్నారా? గుప్పుడు చేపలు అంటే మెయిన్ అంటే మన చిన్న చిన్న గుంటలు ఉంటాయి కదా, ఆ గుంటల బకెట్లు తీసుకొని గుప్పడం దాన్ని గుప్పుడు చేపలు అంటారు. అందులో మాత్రం గుప్పుడు చేపలు కొన్నంత టేస్ట్ వేరే లెవెల్, ఎందుకంటే అవి రేర్గా దొరుకుతాయి అనమాట. మన గాలాల వీటికి సాధన చేపల కన్నా ఈ న్యాచురల్ చేపలు అనమాట. ఓకే, మీకు గుప్పుడు చేపలు అన్నీ ఆడ దొరుకుతాయి. మన పల్లెటూరులో అయితే మన కాలువలు బావులు చిన్న చిన్నవి ఉంటాయి. ఓకే, మేమైతే ఇక్కడ మా ఊరి దగ్గర ముషి ఉంది నాగులపాడులో. ఇక్కడైతే మేము ముషిలోకి అయితే వెళ్ళాము. ఇట్లా ఇందులో కొంచెం రిస్క్ అనమాట. ఇందులో అంతా గడ్డి అందులో మేము చూడండి, వీడియో చూడండి, ఎంత రిస్క్ పడ్డాం. మంచి ఎండలా పోయినాం మేము మాత్రం. ఓకే, మేము పోయినందుకు మాకు చేపలు అయితే మస్తు దొరికేసినాయి. మేము కూడా మస్తు సాటిస్ఫాక్షన్ మామూలు కాదు. ఓకే, మీరు వీడియో చూస్తే మీరు కూడా సాటిస్ఫాక్షన్ అయితే చూడండి, ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే ఒక చిన్న గుంట చూసిన, ఇల్లు ఎక్కువ వాటర్ లేవండి, జస్ట్ ఒక 5 to 6 బకెట్లే పోసేసాం. ఒక రాళ్ళ మొత్తం లోపట్ల మస్తు చేపలు ఉన్నాయి. ఒక మేము కూడా ఫస్ట్ అనుకున్నాను, నేను చిన్న గుంటలు ఇందులో చేపలు ఏముంటారా షామ్గా అన్నాను. కానీ మాకు అందులో దిగిన తర్వాత గుప్పిన తర్వాత తెలిసింది ఇలా చేపలు అసలు కొరమేలు ఉంటాయని సంగతి కూడా మాకు తెలియదు. ఇప్పుడు చూడండి, ఈ గుండె కింద కొరమేలు, ముక్కరి పాములు, మనకి కౌంషులు అంటే బుడదమట్లు కూడా ఉంటాయి. కానీ అయితే స్టన్ అయినా ఇట్లా ఫస్ట్ టైం నేను కూడా చేపలు గుప్పడానికి వెళ్ళాను, మా ఫ్రెండ్ అంతా వెళ్ళాను. కానీ నాకైతే చాలా టైంపాస్ అయితే మస్తు అయింది. అదేవిధంగా మాకు చేపలు కూడా సరిపడా దొరికినాయి. చూడండి, ఒక కొరమేను దొరికింది. మా వాడమంటే బస్సలు వేసి పడేసిండు. చూస్తున్నారు కొరమేను ఎలా ఉందో, కొంచెం చిన్న సైజ్ అండి. ఇంకో వేరే గుంటలో ఇంకో కొంచెం పెద్ద సైజ్ ఉంది. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది మేము ఎలా చేపలు గుప్పామన్నది. అలా మాకు ఎన్ని చేపలు దొరికింది. ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మిస్ చేయమాకండి. చూడండి, ముక్కర పాము అనమాట. చిన్న చిన్న ముక్కర పాములు కూడా ఉంటాయి. మన ఇట్లా అంటే ఏరు కదా, ప్రతి ఒక్క చేప అనేది ఉంటుంది. మొత్తం ఉన్న చేపలు మాత్రం మొత్తం గట్టి చేపలే. టేస్ట్ కూడా మస్తు ఉంటాయి. మొత్తం ముక్కలు కూడా చాలా గట్టిగా ఉంటాయి. ఈ రేరుగా దొరుకుతాయి అనమాట. ఇట్లా బయట కూడా అమ్మడం కొంచెం కష్టం. ఇలా మనం గుప్పుడు చేపలకి వెళ్తేనే ఇలాంటివి దొరుకుతాయి. మా వాడు మాత్రం చాలా రిస్క్ పడుతుంది. దాని కింద మొత్తం అంటే మన ఆ రాళ్ళ కింద కొంచెం సలవ ఉంటుంది కదా, అంటే చల్లదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి చేపలు మొత్తం దాని కిందకి వెళ్తాయి. ఇది ఇంకో నెక్స్ట్ గుంట అనమాట. మేము స్టార్టింగ్ నుంచి వీడియో గుప్పడం అయితే వీడియో తెలియదు, కొంచెం లెంత్ అవుతుందని. గుప్పిన తర్వాత మాకు అందులో చిన్న చిన్న బురద మట్టలు కౌన్సిల్ అనమాట. ఇక మాకు ఈ చిన్న గుంటలు అయితే వచ్చి 1 kg మనం దొరికేసినాయి కౌన్సిల్. చూడండి, చూస్తున్నారు కొంచెం కొంచెం అంతా వండలో ఉంటుంది కదా, అంతా బురద ఉంటుంది కదా, అందుకే కొంచెం చేపలు మీకు క్లారిటీగా కనిపించట్లేదు. ఇంకా లాస్ట్ గుంట అండి, చిన్న గుంట. కానీ చిన్న గుంట అనుకుంటాం, కానీ అందులో రాళ్ళ సందులో వాటర్ ఎత్తిపోవడానికి చాలా రిస్క్ ఉంటుంది. మొత్తం దాన్ని చెట్లు గిట్ట అన్నీ అల్లుకొని ఉంటాయి. అంతా క్లీన్ చేసుకొని రాళ్ళల్లో వాటర్లు గుప్పుతూ ఉంటే ఊరుతూ ఉంటాయి అనమాట. అంటే ఇంకా వస్తూ ఉంటాయి, చిన్న చిన్న ఊరుతూ ఉంటాయి రాళ్ళ సందంగా. కానీ కొంచెం రిస్క్ పడ్డా కూడా మనకి ఆ మందం మంచి సాటిస్ఫాక్షన్ అయితే చేపలు మాత్రం. మాకు మాత్రం ఎండకైతే సరిపోయింది. కానీ మాకు ఇంకా కొంచెం చూడండి, ఈ గుంటలు మాత్రం మాకైతే కొంచెం కొరమైన దొరికింది. ఇది కొంచెం పెద్దది, మ్యాక్సిమం ఇది ఒక 1/2 kg ఉండొచ్చు. 1/2 kg పైన ఉంటుంది, కానీ తక్కువ అయితే ఖచ్చితంగా ఉండదు. కిందలో కూడా చేపలు దొరికినాయి. మీ ఎండ్ వరకు చూడండి, మాకు దొరికిన చేపలన్నీ మీకు చూస్తాం. ఈ రిస్క్ మాత్రం మామూలుగా ఉండదు. ఈ రిస్క్ అయితే మా షామ్ గాని క్యాన్సర్. ఓకే అండి, ఇవ్వండి మాకు దొరికిన ఈరోజు చేపలు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా గుప్పుడు చేపలకు పోతే మాకు కూడా కామెంట్ పెట్టండి మీకు ఎలాంటి చేపలు దొరికినాయి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.